వ్యూవర్స్ వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు కొండబాబు గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు మనం పట్టు అండ్ డిజైనర్ శారీస్ చూద్దాము. పట్టు సారీస్, డిజైనర్ సారీస్, ఆల్ వెరైటీస్ మేడం. ఫస్ట్ వచ్చేసి మనకి పట్టు శారీ చూపిస్తున్నారు. గ్రీన్ కలర్ అరుంధతి పట్టు మేడం ఇది. ఓకే, గ్రీన్ కలర్ కాంబినేషన్, గ్రీన్ అండ్ పింక్ కలర్ ఉంటుంది. అరుంధతి పట్టు సారీ మొత్తం కూడా మెయిన్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుందండి. దీంట్లో మనకి పళ్ళు వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు అంతా కూడా 1 మీటర్ పైననే పింక్ కలర్ బేస్ పైన గోల్డ్ కలర్తో చక్కగా డిజైన్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో కూడా మనకి ఎలిఫెంట్స్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇది టోటల్గా 1 మీటర్ ఉంటుంది. టోటల్ సారీ బోర్డర్స్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఒక రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్ కడ్డీ బోర్డర్ యాడ్ చేశారు. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మొత్తం కూడా లీఫ్ వర్క్ లాగా వచ్చింది. డిజైన్ అంతా కూడా పింక్ కలర్తో లీఫ్ వర్క్ ఇచ్చారు. ఈ లీఫ్ వర్క్ మొత్తం కూడా మనకి సారీ ఆల్ ఓవర్ బుటీస్ లాగా దగ్గరగా చాలా దగ్గరగా క్రియేట్ చేశారు. ఓకే, కింద బోర్డర్ వచ్చేసి మనకి స్కర్ట్ బోర్డర్ లాగా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన జరీ ఒక లేయర్ ఇచ్చేసి ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లవర్స్ అన్ని కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో డార్క్ గ్రీన్ కలర్, అలాగే రెడ్ కలర్, బ్లూ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్స్ వచ్చే విధంగా శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి కంటిన్యూ చేశారనమాట. కంప్లీట్గా మొత్తం శారీ అంతా వస్తుంది బోర్డర్. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మొత్తం మనం సపరేట్గా వర్క్ చేసుకునే అవసరం లేకుండా బ్రొకెట్ బ్లౌజ్, పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్, అలాగే మనకి పైన సేమ్ శారీలో వచ్చినటువంటి బోర్డరే వచ్చింది. కింద కూడా మనకి ఈ ఫ్లవర్స్ డిజైన్. ఇప్పుడు ఇది మనకి ఫుల్ హ్యాండ్ కింద పెట్టుకుంటే కనుక, అంటే స్లీవ్స్ కింద మనం డిజైన్ చేసుకుంటే కనుక డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఫుల్ శారీ అంతా కూడా 2 కలర్స్ వేరియేషన్ ఇలా ఉంటుంది. శారీ కాస్ట్ ఎంత ఉందండి? 22,000 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి 10% నుంచి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనం డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వైదేహి పట్టు మేడం ఇది వచ్చేసి వైదేహి పట్టు లైట్ వెయిట్ సారీ. ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ మిక్స్ ఉంటుందన్నమాట. ఆరెంజ్ కలర్ మిక్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూసినట్లయితే కనుక బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు జరీతో. లోపల మళ్ళీ మనకి థ్రెడ్ వర్క్తో చిన్న డ్రాప్ డిజైన్ కూడా ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి ఆరో మార్క్ లాగా ట్రయాంగిల్ షేప్లో ఇచ్చారు. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి మిడిల్ పార్ట్లో ఎక్కడ కూడా జరీ అనేది అసలు యూజ్ చేయలేదు. కడ్డీ బోర్డర్స్లో మనకి జరీ ఇచ్చేసి బ్లూ అండ్ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. మ్యాంగోస్ లాగా 2 సైడ్స్ యాడ్ చేసి. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ వచ్చేసి ఈ సారీకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్లో అంతా కూడా ఎల్లో కలర్తో ఒక లైన్, ఆరెంజ్ కలర్తో ఒక లైన్, అంటే కల్నేత లైన్ వచ్చిందనమాట. ట్రయాంగిల్స్ లాగా ఇచ్చారు. శారీ మొత్తం కూడా ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఫుల్ తీసుకున్నారు. పైన ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారనమాట. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్తో పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్తో. మొత్తం శారీ అంతా చాలా లైట్ వెయిట్లో. మిడిల్ పార్ట్ అంతా కూడా ఎక్కడ జరీ అనేది యూస్ చేయకుండా, అంటే కొంతమందికి ఏంటంటే ఎక్కువ జరీ అంటే ఇష్టపడరు పళ్ళులో, అలాగే మెయిన్ బోర్డర్స్లో కొన్ని చోట్ల మాత్రమే జరీ ఉండాలి, మిగిలిన పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉండాలి, అంటే కొంచెం మరీ గ్రాండ్గా కాకుండా సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా బాగుంటాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. బ్లూ కలర్ బేస్ పైన శారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్ ఆఫ్ బోర్డర్స్ని మనకి ఇక్కడ 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారనమాట. టోటల్గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. శారీ మొత్తం ఇలా ఉంటుంది లైట్ వెయిట్లో. ఈ శారీ కాస్ట్ 4,900 మేడం. 4,900 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్ వైష్ణవి పట్టు మేడం. వైష్ణవి పట్టు అంటే మిడిల్ పార్ట్ అంతా కూడా మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్, పళ్ళు వచ్చేసరికి కొంచెం రస్ట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనం తలంబ్రాల్ శారీ కింద మనం యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి రస్ట్ కలర్ కనిపిస్తుంది. దాంట్లో మనకి సన్నటి లీఫ్ వర్క్ అనేది క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. క్రీమ్ కలర్, మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్కి మనకి చిన్న పికాక్స్ అండ్ పోల్కా డాట్స్ లాగా, అంటే చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని సేమ్ కలర్ కాంబినేషన్తోనే ఒక దాంట్లో పికాక్ డిజైన్ చేశారు, ఇంకొక దాంట్లో మనకి ఒక సర్కిల్ డిజైన్ ఇచ్చారు. పైన మాత్రం నార్మల్గా మనకి కడ్డీ బోర్డరే ఉందండి. ఇక్కడ మనకి జరీతో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. సెకండ్ వైపు మాత్రం మనకి డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. కడ్డీ బోర్డర్ పైన మనకి ఒక లీఫ్ అండ్ ఫ్లవర్స్తో బంచ్ లాగా తీసుకుని పైనంతా కూడా గ్రీన్ కలర్, తర్వాత వచ్చేసరికి పర్పుల్ కలర్, తర్వాత వచ్చేసరికి పింక్ కలర్, 3 కలర్స్ వేరియేషన్తో మనకి బంచెస్ మోడల్లో ఇచ్చారనమాట. ఇది సెకండ్ బోర్డర్ కింద వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం.
పళ్ళు అనేది మనకి రస్ట్ కలర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి గోల్డ్ కలర్ వచ్చేసరికి పళ్ళులో రస్ట్ కలర్ లాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మనకి డార్క్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంట్లో మనకి సిల్వర్ థ్రెడ్తో డిజైన్ ఇచ్చారనమాట. శారీ మిడిల్లో ఏదైతే మనకి చెక్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంట్లో ఒక దాంట్లో సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్, ఇంకొక దాంట్లో మనకి పికాక్ ఇచ్చారు కదా, సేమ్ అదే డిజైన్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. పైన సేమ్ టైప్ ఆఫ్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. అలాగే సెకండ్ వైపు వచ్చేసి శారీలో ఎలా అయితే మనకి లీఫ్ బంచ్ ఇచ్చారో ఫ్లవర్స్ అండ్ లీఫ్తో మనకి సేమ్ అదే డిజైన్ని సెకండ్ వైపు రిపీట్ చేశారు. ఈ శారీ కాస్ట్ 4300. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 4300 రూపీస్కి అవైలబుల్ ఉంది డిస్కౌంట్ తీసేసిన తర్వాత. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. వైష్ణవి పట్టు మేడం ఇది. వైష్ణవి పట్టు మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ. మొత్తం కూడా మనకి కొంచెం జరీ అనేది ఎక్కువ ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. పళ్ళు పాటు చూసినట్లయితే కల్నీత అండి, ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ మిక్స్తో బ్యాక్గ్రౌండ్తో కల్నీత వచ్చింది. దీంట్లో వచ్చేసి మనకి ఒక వేవీ టైప్ ఆఫ్ డిజైన్స్ తీసుకుని దాని లోపల మధ్యలో మనకి ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఇచ్చారు, చిన్న చిన్న ఫ్లవర్స్. టూ సైడ్స్ కూడా మనకి పికాక్ బంచెస్ అనమాట. టూ పికాక్స్ని ఒక బంచ్ లాగా డిజైన్ చేసి ఇక్కడ మనకి టూ సైడ్స్ బోర్డర్స్లో ఇచ్చారు. శారీ మొత్తం వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. టూ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. పికాక్స్ని ఒక లైన్ లాగా ఫామ్ చేసి మధ్యలో ఒక క్రీపర్ని యాడ్ చేశారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి జరీ లేయర్ ఇచ్చేసి ఆ జరీ లేయర్ అంతా కూడా కట్ వర్క్ లాగా, అంటే శారీ మెయిన్ కలర్ మనకి ఏదైతే ఉంటుందో బ్లూ కలర్, ఆ కలర్ అనేది కనిపించే విధంగా కట్ వర్క్ మోడల్ ఇచ్చారు. ఈ లీఫ్ పార్ట్ అంతా కూడా కొంచెం మనకి షిమరీ టైప్ ఆఫ్ లుక్ ఉండే విధంగా తీసుకున్నారు. శారీ మొత్తం కూడా మనకి ఇది డిజైన్ మిడిల్ పార్ట్లో వస్తుంది. సెకండ్ వైపు వచ్చేసి సేమ్ బోర్డర్, పైన ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు, పికాక్ బోర్డర్ని. ఇక్కడ బ్లౌజ్ అనేది మనకి కల్నీత ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి లెమన్ ఎల్లో అండ్ పర్పుల్ కలర్ మిక్స్తో కల్నీత బ్యాక్గ్రౌండ్. శారీలో మనం పికాక్ బోర్డర్ ఏదైతే చూసామో అదే బోర్డర్ని ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో టూ సైడ్స్ ఇచ్చేశారు. ఈ శారీ కాస్ట్ 6370 రూపీస్. 6370 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ టోటల్గా మనకి 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది, ఇంకొకటి వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా మనకి వనస్థలిపురం షోరూంలో డిజైనర్ బ్లౌజెస్ కూడా. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ తనిష్కా జార్జెట్ మేడం. తనిష్కా జార్జెట్ సారీ, ఇది లంగావోని స్టైల్. ఓకే, ఇది లంగావోని స్టైల్లో ఉందండి. మొత్తం కూడా మనకి ఒక 2.5 మీటర్స్ లేయర్ వచ్చేసి మొత్తం నెటెడ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన స్పార్కిల్ డిజైన్ ఒక డాట్ లాగా తీసుకున్నారు. 2.5 మీటర్ మనకి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో ఇదే మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఒకటి చిన్న లేస్ బోర్డర్ ఇచ్చారు, తర్వాత షిమరీ టైప్ ఆఫ్ కొంచెం అంటే జూట్ మెటీరియల్ ఉన్నటువంటి బోర్డర్ కూడా ఒకటి యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత ఏ కలర్ కాంబినేషన్ ఏ డిజైన్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ జార్జెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. టోటల్గా రాణి పింక్ కలర్ అండ్ చంద్రకాంత కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా ఇట్లా మనకి చిన్న చిన్న బుటీస్తో డిజైన్ చేశారు. అలాగే కింద కూడా మనకి బోర్డర్ అనేది లెంతీగా ఉండే విధంగా కడ్డీ బోర్డర్ లాగా కింద కంటిన్యూ చేస్తూనే దానిపైన మనకి ఒక డిజైనర్ బంచెస్ని కూడా యాడ్ చేశారు. చాలా కలర్ఫుల్గా చంద్రకాంత కలర్ కాంబినేషన్ మీద మనకి గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫుల్ శారీ అంతా కూడా. ఇది మనకి కుచిళ్ళ పార్ట్ అండి. బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్లో ఏదైతే షిమరీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారో అదే ఫ్యాబ్రిక్ మనకి టోటల్గా బ్లౌజ్ కింద ఇచ్చారు. శారీలో ఉన్నటువంటి బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 2820 రూపీస్. 2820 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ శారీ చెక్మా సిల్క్. చెక్మా సిల్క్ మ్యాంగో ఎల్లో షేడ్లో ఉంటుంది శారీ అంతా కూడా. అంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ శారీ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే కనుక ఒక 1/2 మీటర్ మాత్రమే మనకి జరీతో మంచి షైనింగ్ లుక్ ఉండే విధంగా ఇచ్చారు. కట్ వర్క్ మోడల్లో దీంట్లో మనకి డిజైన్ ఉంటుంది. టోటల్ శారీ అంతా చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్, ఒక టర్నింగ్ క్రీపర్ కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. మిడిల్ పార్ట్లో అంతా కూడా మ్యాంగో ఎల్లో షేడ్ పైన పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి లీవ్స్ బంచెస్ని చిన్న చిన్న బంచెస్ని మొత్తం శారీ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. చాలా క్యూట్గా ఉన్నటువంటి బంచెస్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే ఇక్కడ ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బుటీస్ని మనకి ఒక లైన్ లాగా ఫామ్ చేసి సెకండ్ బోర్డర్లో యాడ్ చేశారనమాట. అంటే పైన బోర్డర్లో మాత్రం చిన్న బోర్డరే సింగిల్ బోర్డర్ ఉంటుంది, ఇక్కడ మాత్రం మనకి సెకండ్ బోర్డర్ లాగా ఒక బంచెస్ని ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ పైన మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు. అలాగే సారీలో మనకి సెకండ్ వైపు ఏదైతే బోర్డర్ అనేది కంటిన్యూ చేశారో కలర్ఫుల్గా ఉండే విధంగా అదే బోర్డర్ని మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఈ సారీ కాస్ట్ 1390 రూపీస్.
1390 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జర్మనీ సిల్క్ ఇది. జర్మనీ సిల్క్ జార్జెట్ మెటీరియల్ వచ్చింది. జార్జెట్ జర్మనీ సిల్క్లో జార్జెట్ మెటీరియల్ ఇది మనకి షేడెడ్లో ఉంటుందండి. పైనంతా కూడా పింక్ కలర్, తర్వాత వచ్చేసరికి హనీ కలర్, తర్వాత మనకి క్రీమ్ కలర్, అంటే 3 వేరియేషన్స్తో మనకి ఈ సారీ అనేది డిజైన్ చేశారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే కనుక కింద స్టార్టింగ్లో ఒక చిన్న గోట్ వర్క్ ఉంటుంది గోల్డ్ కలర్తో. ఆ తర్వాత బ్లాక్ కలర్ మెటీరియల్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఆ తర్వాత పైన వచ్చేసి మనకి ఒక మిర్రర్ టైప్ ఆఫ్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు. ఈ డిజైనర్ బోర్డర్ అనేది మొత్తం సారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే కనుక ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ పింక్ కలర్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే కనుక హనీ కలర్ అండ్ క్రీమ్ కలర్, దీనిపైన మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్తో డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాడ్ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా కూడా. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందండి అంటే బోర్డర్లో మనం బ్లాక్ కలర్ కాంబినేషన్తో రా సిల్క్ మెటీరియల్ చూసాం కదా, అదే ఫ్యాబ్రిక్ మనకి టోటల్ బ్లౌజ్ కింద ఇచ్చారు. ప్లస్ అదే బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 760 రూపీస్ మేడం ఇది. ఓన్లీ 760 రూపీస్కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. అంటే ఇదే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సిమ్లా జార్జెట్ మేడం ఇది. సిమ్లా జార్జెట్. ఓకే, ఇది చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారండి. చాలా అంటే యూనిక్గా ఉందన్నమాట. ఈ సారీ అంతా కూడా చూసినట్లయితే మనకి పార్టీవేర్ కలెక్షన్ అని కూడా చెప్పొచ్చు. లైట్ వెయిట్ సారీస్లో మనకి తక్కువ రేంజ్లో వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ సెల్ఫ్ డిజైనింగ్ లైన్స్ ఇచ్చారనమాట. సారీ మొత్తం కూడా 2 షేడ్స్ ఉంటుంది. పైన వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్, కింద వచ్చేసరికి క్రీమ్ కలర్, 2 కలర్స్ ఇచ్చారు. పైన మొత్తం కూడా సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి డైమండ్ షేప్లో ఒక చిన్న చిన్న గోల్డ్ కలర్ బాల్స్ని మనకి ఇలా డిజైన్ చేశారనమాట. ఇది మనకి శారీ మొత్తం కూడా కవర్ చేశారు. గ్రీన్ కలర్ కాంబినేషన్లో మాత్రమే కాకుండా మనకి ఇక్కడ ఏదైతే కింద అంటే షేడ్ అనేది చేంజ్ అవుతుందో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో అన్ఈవెన్గా ఉండే విధంగా ఆల్రెడీ మనకి డిజైన్ ఉంది ఫ్యాబ్రిక్లోనే. దానిపైన కూడా మనకి ఈ సన్నటి బాల్స్ డిజైన్ ఏదైతే ఉందో మనం ఇంతకుముందు చూసిన డిజైన్ డైమండ్ షేప్లో ఆ డిజైన్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఫుల్ శారీ అంతా ఇది డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ మొత్తం కూడా. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మేడం రన్నింగ్ బ్లౌజ్. ఓకే, దగ్గరగా అంటే పైన ఇంతకు ముందు మనం ప్లెయిన్ చూసాం కదా, ప్లెయిన్ కాకుండా మన కింద ఏదైతే మనకి బాక్సెస్ లాగా బ్లాక్ కలర్తో లైన్స్ ఇచ్చారో అదే డిజైన్ని గ్రీన్ కలర్ కాంబినేషన్తో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 985 రూపీస్ మేడం ఇది. ఓన్లీ 985 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. సిమ్లా జార్జెట్ ఇది. షిమ్లా జార్జెట్ సారీ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్కి కొంచెం లైట్ కలర్ తీసుకున్నారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బ్లూ కలర్ కాంబినేషన్ సారీకి బోర్డర్స్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్తో మనకి 3 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు. ఈ 3 ఇంచెస్లో కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఉండే విధంగా ఒక డ్రాప్ టైప్లో ఉండే డిజైన్ అనేది అంటే కుందన్ అనేది మనకి ఇక్కడ యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా షోల్డర్ పార్ట్లో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. చాలా క్యూట్గా ఉన్నటువంటి స్మాల్ సైజ్ బుటీస్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ మొత్తం ఉంటుంది. అలాగే ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే కనుక చాలా గ్రాండ్గా కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా, అలాగే మనం స్టెప్స్ పెట్టుకుంటే పైన పార్ట్లో కూడా మనకి కవర్ అయ్యే విధంగా చిన్న చిన్న బుటీస్తో పాటు ఒక చైన్ లాంటి డిజైన్ ఇచ్చారు. తర్వాత మనకి పైన ఇట్లా ఒక కల్సం మోడల్లో డిజైన్ కూడా యాడ్ అవుతుంది. ఈ కల్సం మోడల్ డిజైన్ అనేది మనకి కుచిళ్ళ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి సింగిల్ లైన్ మాత్రమే వచ్చిందనమాట. పైన బుటీస్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. శారీ మొత్తం కూడా బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్తో మనకి డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి గోల్డ్ కలర్ తీసుకున్నారు. శారీలో మనకి ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో మొత్తం టోటల్ శారీలో ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు. మనం బ్లూ కలర్ సారీ తీసుకున్నాం కాబట్టి బ్లూ కలర్ కాంబినేషన్తో ఏదైనా గోట్ వర్క్ కూడా చేయించుకుంటే ఇంకా బాగుంటుంది డిజైనర్ బ్లౌజ్ లాగా. గీతాకృష్ణలో మనకి డిజైనర్ బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ప్యూర్ కంచిపట్టు సారీస్ మీదకి ఇప్పుడు అందరూ కూడా ఆల్మోస్ట్ డిజైనర్ బ్లౌజెసే వేస్తున్నారు. మనం సపరేట్గా బ్లౌజ్ తీసుకుని డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ 1500 నుంచి బ్లౌజ్కి 3000 వరకు వర్క్ అనేది అవైలబుల్ ఉంటుంది. కానీ డిజైనర్ బ్లౌజెస్ మనం ఆల్రెడీ స్టిచ్ అయిన తీసుకున్నట్లయితే కనుక 1500 రూపీస్ లోపే వచ్చేస్తున్నాయి. ఈ సారీ కాస్ట్ 1435 రూపీస్. ఓన్లీ 1435 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరి ఫ్యాన్సీ సారీ.
చందేరి ఫ్యాన్సీ సారీ ప్రింటెడ్ మోడల్ వచ్చింది, లైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటలో చూసినట్లయితే మొత్తం కూడా మనకి సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రింటెడ్ మోడలే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే కనుక మిడిల్ పార్ట్లో బంచెస్, బ్యాక్గ్రౌండ్లో సన్నటి లైన్స్, ఆ తర్వాత ట్రయాంగిల్ షేప్లు, చాక్లెట్ కలర్ అండ్ క్రీమ్ కలర్, రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్, ఒక క్రీపర్ పార్ట్, ఇట్లా మనకి డిఫరెంట్ డిజైన్స్ని యాడ్ చేస్తూ మనకి సైడ్స్లో బోర్డర్స్ ఇచ్చేసారు. 2 సైడ్స్లో కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. మెయిన్ బోర్డర్ 3 కలర్స్ వేరియేషన్. ఇక్కడ వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్, తర్వాత గోల్డ్ కలర్, తర్వాత వచ్చేసరికి బ్లూ కలర్, 3 వేరియేషన్స్తో మనకి పైన బోర్డర్ ఉంటుంది. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక చాక్లెట్ కలర్ కాంబినేషన్తో క్రీపర్ పార్ట్ అంతా యాడ్ చేస్తూ లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మొత్తం శారీ అంతా మనకి ప్రింట్ మోడల్ ఉంటుంది. సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే కనుక ఈ బోర్డర్ మనం ఆల్రెడీ పైన చూసాము, ఈ చిన్న బోర్డర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట. మొత్తం శారీ ఇలా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి చందేరి ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. శారీలో మనకి 2 సైడ్స్ ఎలాంటి బోర్డర్ అయితే ఉంటుందో ఈ బోర్డర్ని 2 సైడ్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 830 రూపీస్ ఓన్లీ 830 రూపీస్కి పూర్ సిల్క్ మేడం. మణిపూర్ సిల్క్ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డోరియా బ్యాక్గ్రౌండ్తో ఉంటుంది ఈ సారీ. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే ఇవన్నీ కూడా ప్యాచ్ వర్క్ బోర్డర్స్ కాకుండా వీవింగ్ బోర్డర్స్ ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ ఒక చిన్న లైన్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్ కొంచెం కల్నేత బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నారనమాట. తర్వాత మనకి గ్రీన్ కలర్, గోల్డ్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్తో ఒక డ్రాప్ టైప్ ఆఫ్ బుట్టి కూడా యాడ్ చేశారు. సారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక గోల్డ్ అండ్ పింక్ కలర్, పింక్ అండ్ గోల్డ్ కలర్, మళ్ళీ సేమ్ కలర్ కాంబినేషన్ అనేది రిపీట్ చేస్తూ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి మ్యాటీ వర్క్తో చిన్న బుటీస్ని ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. దీనికి కింద బోర్డర్లో చూసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ మిక్స్ అయ్యే విధంగా మనకి ఒక అంటే వీవింగ్ బూటీసే డిజైన్ చేశారు. దాంతోపాటు మనం పళ్ళులో ఏదైతే మనం మ్యాటీ స్టిచ్తో చూసామో సేమ్ అదే టైప్ ఆఫ్ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ని మనకి సెకండ్ బోర్డర్లో కూడా కంటిన్యూ చేశారు. శారీ మొత్తం కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ. దీనికి బ్లౌజ్ చూద్దాము. రన్నింగ్ బ్లౌజ్ అలాగే వీవింగ్ బోర్డర్ మాత్రమే యాడ్ చేశారండి. సెకండ్ వైపు ఎక్స్ట్రా వీవింగ్ బోర్డర్ వచ్చింది కదా, ఆ బుటీస్ని మనకి ఓన్లీ 1 సైడ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2350 రూపీస్ మేడం. 2350 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అస్సాం కోటా మేడం. ఇది అస్సాం కోటా సారీ శాండిల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ 2 సైడ్స్ లైన్స్ లాగా ఫామ్ చేసి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కొంచెం జరీ అనేది మిక్స్ అయ్యే విధంగా బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంటే షోల్డర్ పార్ట్ మొత్తం చూసినట్లయితే పైన అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్తో చెక్స్ లాగా లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ఓన్లీ బ్లాక్ కలర్తో అవుట్లైన్ తీసుకున్నారు. మొత్తం కొంచెం లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ మిక్స్ అయ్యే విధంగా శాండిల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి మ్యాటీ స్టిచ్తో ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. తర్వాత లైట్ అండ్ డార్క్ కలర్ ఎల్లో కలర్తో క్రీపర్ వర్క్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి జరీతో లీవ్స్ కూడా యాడ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం డిజైన్ చూస్తున్నామో ఇది క్రీపర్ వర్క్తో సహా మనకి 2.5 మీటర్స్ మాత్రమే ఇచ్చారు. 2.5 మీటర్స్ తర్వాత ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే కంటిన్యూ చేశారనమాట. ఇట్లా కొంచెం బిగ్ సైజ్లో ఫ్లవర్స్ తీసుకుని చాలా దగ్గరగా టోటల్ శారీ అంతా కూడా కుచ్చిళ్ళ పార్ట్ ఈ ఫ్లవర్స్ వచ్చే విధంగా ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? చందేరి ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. ఇక్కడ ఇది వచ్చేసి మనకి లైన్స్ వైజ్గా శారీలో మనకి షోల్డర్ పార్ట్లో ఎలా అయితే వచ్చిందో అదే టైప్లో తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి చందేరి ఫ్యాబ్రిక్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది. పైన బోర్డర్స్ మనకి ఇలా ఇచ్చారనమాట శారీలో ఉన్నట్లే. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 2280 రూపీస్ మేడం. 2280 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి. అప్ టు 50% అంటే 10% నుంచి శారీ రేంజ్ని బట్టి మనకి డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. పటోలా ఫ్యాన్సీ సారీ. పటోలా ఫ్యాన్సీ సారీ మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్, మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే పళ్ళు బ్యాక్గ్రౌండ్ అండ్ సారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకటే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి కలర్ వేరియేషన్స్తో డిజైన్ అనేది ఇచ్చారు. పర్పుల్ కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్, పర్పుల్ కలర్ ఇట్లా మనకి కలర్స్ అనేది చేంజ్ చేస్తూ పళ్ళు పార్ట్ అనేది డిజైన్ చేశారు. సారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే పైన బోర్డర్లో మనకి సన్నటి లైన్స్ లాగా చాలా వేరియేషన్స్ ఇచ్చారండి. సన్నటి సిల్వర్ కలర్ కాంబినేషన్ లైన్ ఇచ్చారు. తర్వాత పర్పుల్ కలర్తో ఒక లీఫ్ వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక టర్నింగ్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ టర్నింగ్ బోర్డర్ అనేది ఈ శారీకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మొత్తం శారీ అంతా కూడా 2 సైడ్స్ వస్తుంది. ఈ మిడిల్ పార్ట్ డిజైన్ చూసినట్లయితే కనుక స్ట్రైట్ లైన్స్ లాగా మధ్యలో అంతా కూడా మనకి జరీతో ఉంటుంది. తర్వాత ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఈ జరీ బ్యాక్గ్రౌండ్ పైన మాత్రం మనకి చిన్న బుటీస్ని ఇంతకుముందు మనం శారీలో పళ్ళులో ఏ కలర్స్ అయితే చూసామో
గ్రీన్ కలర్, పర్పుల్ కలర్, పింక్ కలర్ సేమ్ కలర్స్ రిపీట్ చేస్తూ మనకి బర్డ్స్ డిజైన్ ఇచ్చారు. ఇంకొక బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే కనుక రెడ్ కలర్, ఈ రెడ్ కలర్ పైన మొత్తం టోటల్గా ఒక క్రీపర్ ఇచ్చేసి ఒక లోటస్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. సెకండ్ వైపు మాత్రం ఎక్స్ట్రా ఈ ఒక సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ జరీతో ఒక టర్నింగ్ క్రీపర్ని ఎక్స్ట్రా ఇచ్చారనమాట. సెకండ్ వైపు బోర్డర్లో మాత్రమే ఉంటుంది ఈ డిజైన్. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ ఇచ్చారు, మిర్చి రెడ్ కలర్. దానికి బోర్డర్ మాత్రం ఈ టైప్లో, అంటే శారీలో వన్ సైడ్ బోర్డర్ ఇచ్చారు కదా, అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 2120 రూపీస్. 2120 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్నటువంటి గీతాకృష్ణలో మనకి హోల్సేల్ కూడా అవైలబుల్ ఉందండి. ఇంట్లో ఎవరైనా శారీస్ సెల్ చేసుకోవాలనుకునే వాళ్ళకి అతి తక్కువ రేట్లకే మనకి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ శారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. మధుబాని శారీ మేడం. మధుబాని శారీ చందేరి ఫ్యాబ్రిక్తో డిజైన్ చేశారు. పైన బోర్డర్స్ చూసినట్లయితే కనుక చాలా స్టైలిష్గా గోల్డ్ కలర్ కాంబినేషన్తో కట్ వర్క్ మోడల్తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. పైన పార్ట్ మొత్తం అంటే మిడిల్ పార్ట్లో ఉన్నటువంటి గ్రీన్ కలర్ ఏదైతే ఉందో రామా గ్రీన్ కలర్, ఈ ఫ్యాబ్రిక్ పైన చాలా దగ్గరగా ఉండే విధంగా గోల్డ్ కలర్ కాంబినేషన్ కుందన్స్ ఇచ్చారు. కింద బోర్డర్ మాత్రం కొంచెం లెంతీగా స్టైలిష్గా పార్టీవేర్ లుక్ వచ్చే విధంగా ఇచ్చారనమాట. పైన ఏదైతే మనం బోర్డర్ చూసామో కట్ వర్క్ బోర్డర్ అనేది కామన్గా కంటిన్యూ చేస్తూనే దాని తర్వాత మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన సేమ్ కలర్ కాంబినేషన్తో ఉండే విధంగా వీట్ కలర్తో ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. మధ్యలో మనకి ఇలా మ్యాంగో డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఫుల్ శారీ అంతా కూడా ఇది వచ్చేసి మనకి షిమ్మర్ బ్లౌజ్ అంటే గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. శారీలో మనం ఏదైతే బోర్డర్ చూసామో కట్ వర్క్ బోర్డర్, ఇదే బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు. ఈ శారీ కాస్ట్ 2580 రూపీస్. 2580 రూపీస్కి అవైలబుల్ ఉంది. వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్నటువంటి గీతాకృష్ణ వచ్చేసి కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్ అండి. కిడ్స్ వేర్ అండ్ జెంట్స్ వేర్ కూడా మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కొల్లం సీకో ఫ్యాన్సీ శారీ. ఇది కొల్లం సీకో ఫ్యాన్సీ శారీ అండి. చంద్రకాంత కలర్, డార్క్ చంద్రకాంత కలర్ కాంబినేషన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి రన్నింగ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక చిన్న బూటీస్ని మనకి డిజైన్ చేశారు. ఈ చిన్న బూటీస్ అన్నీ కూడా మనకి 2 సైడ్స్ బోర్డర్ లాగా కొంచెం డిఫరెంట్ డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా బూటీస్ మోడల్ ఇచ్చారనమాట. అలాగే పైన బోర్డర్ చూసినట్లయితే కనుక కడ్డీ బోర్డర్ ఒక 3 to 4 ఇంచెస్ ఉండే విధంగా కడ్డీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం మనకి చంద్రకాంత కలర్ కాంబినేషన్ శారీకి పీకాక్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా మనకి 1.5 మీటర్ దాకా మనకి షోల్డర్ పార్ట్ ఇచ్చారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్స్ అనేది మెయింటైన్ చేశారు. ఇట్లా బోర్డర్ మాత్రం మనకి సేమ్ బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. శారీ మొత్తం మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషనే ఇచ్చారు. వన్ సైడ్ మాత్రం ఇలా డిజైనర్ బోర్డర్ అనేది శారీలో మనం పళ్ళులో చూసాం కదా డిజైనర్ బోర్డర్, ఆ బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ అనేది కామన్గా ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. మొత్తం శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? కలర్స్ ఉన్నాయి మేడం. కలర్స్ ఉన్నాయి. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఓకే, దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ప్రజెంట్ అయితే మనకి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి డిస్కౌంట్స్ అవైలబుల్ ఉన్నాయండి. వనస్థలిపురం అండ్ కొత్తపేట 2 షోరూమ్స్లో కూడా 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి కాబట్టి మీరు త్వరగా ఒకసారి విజిట్ చేయండి మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్కి. ఈ సారీ కాస్ట్ ఎంతండి? 1695 రూపీస్ మేడం. ఇది 1695 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే కొండబాబు గారు, గీతాకృష్ణలో ఉన్న ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది వాటి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.